ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నాడు. దీంతో ఏవి సుబ్బారెడ్డి అనుచరులే నిఖిల్ పై దాడి చేశారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తున్నారు. యత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయి చేసుకున్నాడు. దీంతో ఏవి సుబ్బారెడ్డి అనుచరులే నిఖిల్ పై దాడి చేశారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డ్ పై హత్యాయత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి బాడీగార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి, ఈ దాడి ఎలా జరిగింది, అసలు దీని వెనుకున్న కారణాలేంటి? జ్యోతి, మళ్ళా ఆళ్లగడ్డలో అయితే ఫ్యాక్షన్ రూపుదిద్దుకుందని చెప్పుకోవాలి. ఒక పక్క గతంలో ఈ నిఖిల్ అనే వ్యక్తి అఖిలప్రియ బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇతనిపై అర్ధరాత్రి అయితే కనుక ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ఎదురుగానే దాడి మర్డర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదే ఆ వెహికల్ తో అతన్ని గుద్ది అతన్ని వెంబడించిన పరిస్థితి చంపడానికి. అదే విధంగా సీసీ ఫుటేజ్ లో మనం చూసుకోవచ్చు ఏ విధంగా వెహికల్ తో దాడి చేసి అతన్ని వెంబడించిన పరిస్థితి కనుక ఉంది. అయితే అతను నిఖిల్ అయితే కనుక ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడే మీడియా గురిక వాయిస్ ఇస్తున్న పరిస్థితి. నిఖిల్ పై పూర్తిగా గతంలో ఈ లోకేష్ వచ్చిన యువగలం యాత్రలో ఏవి సుబ్బారెడ్డి మరియు అఖిలప్రియ ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో బాడీగార్డ్ అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకున్న చేయి చేసుకున్నాడని కూడా ఇతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని ఈ రోజు నిన్న గత రాత్రి అయితే కనుక ఏవి సుబ్బారెడ్డి మనుషులు మరియు కిషోర్ రెడ్డి మనుషులు ఇతనిపై దాడి చేసినట్టు అతడే వెల్లడించిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడైతే కనుక ఆసుపత్రిలో అయితే కనుక ఇతను చికిత్స తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పరిస్థితి ఎలా ఉంది? అతను ప్రమాదం నుంచి తప్పినట్లేనా? ప్రాణాపాయ స్థితి నుంచి ఇప్పటికైతే కనుక ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడినట్టే డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఆ తలకు మరియు విపరీతమైన గాయాలయ్యాయి. అతనికి గాయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి చాలా టైం పడుతుందని కూడా డాక్టర్లు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? ఇది ప్రమాదంగా చెప్తున్నారా, లేకపోతే ఇది కక్షపూరిత చర్యగానే చెప్తున్నారా? ఇప్పటికైతే కనుక పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటికిప్పుడే అతను స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే నిఖిల్ అయితే కనుక స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. నిన్న గత రాత్రి నా మీద నేను రోడ్డుపై నిలుస్తున్న సమయంలో వెహికల్ తో నన్ను దాడి చేశారు. వెహికల్ తో నన్ను వెహికల్ తగిలించిన తర్వాత నేను లేచిన తర్వాత వాళ్ళు నన్ను చంపడానికి అయితే వెంబడించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా మనం సీసీ ఫుటేజ్ లో క్లారిటీగా చూడొచ్చు. అతని కక్షపూరితంగానే అతనిపై దాడి చేస్తున్నట్టు కూడా మన సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి ఇప్పటికి నిఖిల్ అయితే కనుక కోలుకొని వారికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏవి సుబ్బారెడ్డి మనుషులు మరియు భూమా కిషోర్ రెడ్డి మనుషులు అయితే కనుక నా మీద ఇద్దరు మనుషులు
కలిసి నా మీద దాడి చేశారని కూడా అతను చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. దీని మీద అఖిల్ ప్రియ ఏమైనా స్పందించారా వారి వర్గం కానీ? ఇప్పటికైతే కనుక ఎటువంటి స్పందించలేదు. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి. పోలీసులు అయితే కనుక దానికి రక్షణ కల్పించాలి, మెరుగైన వైద్యం ఇవ్వాలని కూడా వాళ్ళ వర్గీయులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. ఇప్పటికైతే కనుక అఖిలప్రియ అయితే కనుక ఎటువంటి స్టేట్మెంట్ అయితే కనుక బయటికి రాలేదు. మనకి మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. ఏంద్రా లేదు అయిపోయింది మొత్తం తెచ్చిన సార్. నిఖిల్ కదా నీ పేరు? ఏం కాదులే, టెన్షన్ తీసుకోకు. అమ్మా ఏంద్రా లేదు అయిపోయింది మొత్తం తెచ్చిన సార్. ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం